సో 3D జామెట్రీలో కంటిన్యూషన్ చూస్తున్నాం. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. PQR అనే ఒక ట్రయాంగిల్లో వెర్టెక్సెస్ ఇచ్చాడు PQR. ఈ మీడియన్ త్రూ P. సో ది ట్రయాంగిల్ PQR అనుకుంటే P నుంచి ఒక మీడియన్ గీస్తే ఆ మీడియన్ ఏం చేస్తుందంటే ఈక్వల్ ఇన్క్లైన్ టు ది కోఆర్డినేట్ యాక్సిస్. కోఆర్డినేట్ యాక్సిస్ ఈక్వల్ ఇన్క్లైన్డ్ అయితే దెన్ ఇక్కడ అన్నోన్ ఉంది ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఎక్స్ అండ్ జెడ్ రెండు కనుక్కోవాలి. సో ఇలాంటి క్వశ్చన్ జేఈఈ మెయిన్స్కి సిమిలర్ క్వశ్చన్ వచ్చింది. సో ఇక్కడ పాయింట్ క్లియర్గా అర్థం చేసుకోండి. మీడియన్ ఈక్వల్ ఇన్క్లైన్ టు ది కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఆ మీడియన్ ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుందో వై యాక్సిస్తో అంతే చేస్తుంది, జెడ్ యాక్సిస్తో కూడా అంతే చేస్తుంది. అంటే ఎక్స్ యాక్సిస్ తోటి యాంగిల్ ఆల్ఫా అయితే వై యాక్సిస్తో కూడా ఆల్ఫానే అవుతుంది, జెడ్ యాక్సిస్తో కూడా ఆల్ఫానే అవుతుంది. అంటే అప్పుడు డిఆర్స్ ఏమవుతాయి, డీసీస్ కానీ డీసీస్ చెప్దాం డైరెక్ట్గా మనకి యాంగిల్ తెలిసినప్పుడు మనం డీసీస్ వాడేద్దాం. సో కాస్ ఆల్ఫా కాస్ ఆల్ఫా కాస్ ఆల్ఫా అవుతుంది. సో మామూలుగా మనకి ఎక్స్ యాక్సిస్ తోటి యాంగిల్ ఆల్ఫా, వై యాక్సిస్ తోటి బీటా, జెడ్ యాక్సిస్తో గామా అయితే కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా డీసీస్ అయితే ఇక్కడ ఆల్ త్రీ యాంగిల్స్ సేమే కాబట్టి సో కాస్ ఆల్ఫా కాస్ ఆల్ఫా కాస్ ఆల్ఫా అంటే ఎక్స్ కోఆర్డినేటు వై కోఆర్డినేటు జెడ్ కోఆర్డినేటు అన్నీ కూడా సేమ్. సో మనం డీసీస్ కనుక్కోవడం అనేది రెండు విధాలుగా కనుక్కోవచ్చు. ఏంటి, ఒక లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ జెడ్ యాక్సిస్ వేసే యాంగిల్ తెలిసినా మనం డీసీస్ కనుక్కోవచ్చు. అలాగే వాటిని డిఆర్స్గా మార్చాలంటే ఏం చేస్తాం, అన్నిటిని ఒకే కాన్స్టెంట్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తాం. అంటే డీసీస్ మూడు సేమ్ ఉంటే అంటే మనకు ఆల్ఫా ఆల్ఫా అనుకున్నాం కాబట్టి సో మూడు కూడా సేమే. సో ఇవి డీసీస్. ఇప్పుడు డీసీస్ని మీరు ఏదైనా కాన్స్టెంట్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే అన్నిటిని ఒకే కాన్స్టెంట్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే డిఆర్స్. అంటే డీసీస్ సేమ్ అయితే డిఆర్స్ కూడా సేమే అవుతాయి. ఎందుకంటే అన్నింటిని ఒకే నెంబర్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తున్నాం కదా, ఒక్కొక్క దాన్ని ఒక నెంబర్తో మల్టిప్లికేషన్ చేయట్లేదు కాబట్టి డిఆర్స్ కూడా సేమ్ అవుతాయి. ఓకే, సో డిఆర్స్ అనేది ఇలా కనుక్కున్నాం. ఓకే, అంటే డీసీస్ కనుక్కొని దాన్ని సమ్ ప్రపోర్షనల్ కాన్స్టెంట్ పెట్టి మల్టిప్లికేషన్ ఇస్తే డిఆర్స్ వచ్చింది. ఇప్పుడు ఇది యాంగిల్ తెలిసినప్పుడు. అలా కాకుండా డిఆర్స్ ఇంకో రకంగా ఎలా కనుక్కోవచ్చు, ఒక లైన్ మీద 2 పాయింట్స్ తెలిస్తే డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్ కామా డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్ కామా డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్ మనకి డిఆర్స్ అవుతుంది. మరి ఇప్పుడు పీక్యూ ఇది మీడియన్ కదా, సో మీడియన్ డిఆర్స్ మనకి ఆల్రెడీ సేమ్ అని తెలుసు కనుక్కున్నాం యాంగిల్లో. సో మరి ఇంకో రకంగా కనుక్కోవచ్చా అంటే కనుక్కోవచ్చు. సో పిఎల్ అనేది మీడియన్ కాబట్టి మీడియన్ ఏం చేస్తుంది, ఆపోజిట్ సైడ్ని బైసెక్ట్ చేస్తుంది కాబట్టి పిఎల్ అనేది మిడ్ పాయింట్ ఆఫ్ పిఆర్ అవుతుంది. కాబట్టి పి అనే పాయింట్ క్యూఆర్కి మిడ్ పాయింట్ అవుతుంది. సో క్యూకి ఆర్కి మిడ్ పాయింట్ కనుకోండి, ఇది క్యూఆర్కి మిడ్ పాయింట్. సో మనకి పాయింట్ ఎల్ అనే పాయింట్ వచ్చింది. సో పి తెలుసు ఎల్ తెలుసు. ఒక లైన్ మీద 2 పాయింట్స్ తెలిస్తే డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్ డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్. సో ఎల్ అనే పాయింట్కి పి అనే పాయింట్కి డిఫరెన్స్, అలాగే ఇందులో వై కోఆర్డినేట్ అందులో వై కోఆర్డినేట్కి డిఫరెన్స్, జెడ్ కోఆర్డినేట్స్కి డిఫరెన్స్ సింప్లిఫై చేస్తే సో మనకి ఇవేంటి పిఎల్ డిఆర్స్. సో ఆల్రెడీ మనకి అది ఈక్వల్ ఇన్క్లైన్డ్ అయింది కాబట్టి డిఆర్స్ చూసాం మనం ఇంతకుముందు. డీసీ సేమ్ అయితే డిఆర్స్ కూడా ఏమవుతాయి, సో దాని ప్రపోర్షనే కాబట్టి అందులో కూడా డిఆర్స్లో కూడా ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ జెడ్ కోఆర్డినేట్ సేమ్. మరి ఇవి కూడా డిఆర్సే కదా, మరి ఇప్పుడు ఏం కావాలి, ఈ మూడు కూడా ఈక్వల్ అవ్వాలి. కాబట్టి ఫస్ట్ వన్ ఈక్వల్ టు సెకండ్ వన్ చేసేస్తే మూడు ఈక్వలే కాబట్టి మనం ఫస్ట్ సెకండ్ ఈక్వేట్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది, లాస్ట్ 2 ఈక్వేట్ చేస్తే జెడ్ వాల్యూ వస్తుంది. సో ఫస్ట్ 2 ఈక్వేట్ చేసాం. సో ఇది సో దీని నుంచి 2 అటు పోతుంది, ఎక్స్ వాల్యూ 7 వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ 2ని ఈక్వేట్ చేస్తే అప్పుడు మీకు జెడ్ వాల్యూ వస్తుంది. ఎక్స్ అండ్ జెడ్ రెండు తెలుసు కాబట్టి అందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి x² + z² వాల్యూ వచ్చేస్తుంది. సో x² + y² వాల్యూ సో ఎంత 7² + 10², సో 149 వస్తుంది. సో నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ ది 2 లైన్స్. సో 2 లైన్స్కి మధ్యలో యాంగిల్ కావాలి. మామూలుగా 2Dలో అయితేనేమో 2 లైన్స్కి మధ్యలో యాంగిల్ కావాలంటే సో ఇది M1 ఇది M2 అనుకుంటే సో మనకి tan θ ఈక్వల్ టు ఫార్ములా ఉంటుంది. సో యాంగిల్ θ అనుకుంటే tan θ ఈక్వల్ టు సో mod ఆఫ్ M1 అక్యూట్ యాంగిల్ కావాలంటేనేమో mod అని పెడతాం. సో ఇది 1 + M1 M2. సో స్లోప్స్ తీసుకుంటే మనకి యాంగిల్ వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ స్లోప్స్ బదులు ఏంటి డిఆర్స్ ఆర్ డీసీస్. సో ఇక్కడ కూడా 2 లైన్స్ మధ్యలో యాంగిల్ కావాలంటే డీసీస్ డిఆర్స్ కనుక్కుంటాం.
సపోజ్ ఇప్పుడు డీసీస్ అయితేనేమో మనం ఎల్ఎంఎన్ అంటాం, దాని ప్రపోర్షనల్ వాటిని డిఆర్స్ అంటాం. సో ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి కాబట్టి జనరల్గా ఎల్ఎంఎన్ అనేది డీసీస్కి ఇచ్చేస్తాం, ఏబీసీలు అనేది డిఆర్స్కి ఇచ్చేస్తాం. సో 2 లైన్స్ అన్నాడు కాబట్టి ఫస్ట్ లైన్ డిఆర్స్, డీసీస్ అయితే ఎల్ఎంఎన్లో ఉండాలి కాబట్టి ఫస్ట్ లైన్ డీసీసీ L1 M1 N1 అనుకుందాం. సెకండ్ లైన్ డీసీసీని L2 M2 N2 అనుకుందాం. అదే డిఆర్స్ అయితేనేమో ఏంటి A1 A2, డిఆర్స్ అయితే దాని ప్రపోర్షనల్ A1 A2 B2, సారీ A1 B1 C1. అలాగే సెకండ్ లైన్కి A2 B2 C2 అనుకుంటే అవి డిఆర్స్ అవుతాయి. ఇప్పుడు 2 లైన్స్ మధ్యలో మనకి యాంగిల్ కావాలంటే సో మనకి వెక్టార్ కాన్సెప్ట్తో చేస్తాం. వెక్టార్ కాన్సెప్ట్ అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ లైన్ డీసీస్ ఏంటి ఇక్కడ ఇది స్లోప్స్ అయితే ఓకే. నెక్స్ట్ ఇప్పుడు 3Dలో అయితేనేమో ఈ లైన్ డీసీస్ ఏంటి L1 M1, అలాగే సెకండ్ లైన్ డీసీస్ ఏంటి L2 M2 N2. సో ఇవి డీసీస్, వాటికి ఐజేకేఎల్ రాసాం అనుకోండి అది వెక్టార్స్ అవుతుంది. సో డీసీసీ కానీ డిఆర్సీ కానీ ఐజేకేఎల్ రాస్తే వెక్టార్ అవుతుంది. అంటే అప్పుడు ఈ ఫస్ట్ లైన్ వెక్టార్ ఏమవుతుంది రాయొచ్చు L1I M1J ప్లస్ N1K. అలాగే సెకండ్ లైన్ కూడా అంతే. సో మనకి యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ వస్తే మనకి యాక్చువల్గా డాట్ ప్రోడక్ట్ తెలుసు. సో మన వెక్టార్స్ వస్తే తర్వాత క్లారిటీ వస్తుంది. సో ఏ డాట్ బి అంటే ఏంటి మనకు తెలుసు, mod A mod B ఇంటూ కాస్ థీటా. సో దీని నుంచి కాస్ థీటా అంటే ఏంటి ఏ డాట్ బి బై mod A mod B. సో ఏ డాట్ బి, సో ఏ డాట్ బి అంటే ఈ రెండింటికి డాట్ ప్రోడక్ట్ అంటే అప్పుడు ఏమొస్తుంది L1 L2. సో ఇది ఏ ఫస్ట్ వెక్టర్ ఏ బార్, సెకండ్ వెక్టర్ బి బార్ అనుకుంటే సో ఈ రెండు వెక్టార్స్కి ఐజేకేఎల్ రాస్తేనేమో వెక్టార్స్, ఐజేకేఎల్ తీసేస్తే డీసీస్. అంటే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 1 అయితే డీసీస్, కాకపోతే డిఆర్స్. ఆ డీసీసా డిఆర్స్ అనేది ఎలా రెండు ఒకటే. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 1 అయితే డీసీస్ అని వాడతాం, కాకపోతే డిఆర్స్ అంటాం. అయితే డీసీస్ని కూడా మనం డిఆర్స్ అనొచ్చు, అంటే అన్నింటినీ 1 బిట్ మల్టిప్లికేషన్ చేసినట్టు. సరే ఇప్పుడు ఈ రెండు ఐజేకేలు ఉన్నాయి కాబట్టి వెక్టార్స్. సో మనకి యాజ్ పర్ రూల్ ప్రకారం యాంగిల్ కనుక్కోవడానికి ఏంటి ఏ డాట్ బి, సో బై mod A mod B. సో అప్పుడు ఏంటి డాట్ ప్రోడక్ట్ తెలుసు కాబట్టి L1 L2. సో ప్రోడక్ట్ ఆఫ్ ది J కోఎఫిషియెంట్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ది K కోఎఫిషియెంట్స్, డినామినేటర్ ఇది వచ్చేస్తుంది. సో ఇది యాంగిల్ బిట్వీన్ ది 2 లైన్స్ వెన్ డీసీస్ కానీ డిఆర్స్ కానీ ఇచ్చినప్పుడు. సో ఒకవేళ డిఆర్స్ అయితే ఇక్కడ L1 M1 N2 బదులు A1 B1 C1 అలా ఉంటుంది. ఇక్కడేమో A1² B1² C1² ఉంటుంది. అయితే ఇక్కడ డీసీస్ అయితేనేమో వీటి వాల్యూస్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 1 అయిపోతుంది. సో డీసీస్లో మనకి డినామినేటర్ ఉండదు. ఎందుకు ఉండదు అంటే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 1 కాబట్టి మనకు ఓన్లీ కాస్ థీటా అంటే ఏంటి, సో డీసీస్ కాబట్టి డినామినేటర్ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 1, సో 1 × 1 1 కాబట్టి ఇది. అదే డిఆర్స్ అయితే ఖచ్చితంగా డినామినేటర్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే డిఆర్స్లో ఉంటే A1 A2 ప్లస్ B1 B2 యాంగిల్ బిట్వీన్ 2 వెక్టార్స్ C1 C2 బై రూట్ ఆఫ్ A1² ప్లస్ B1² ప్లస్ C1² ఇంటూ రూట్ ఆఫ్ A2² B2² ప్లస్ B2² ప్లస్ C2² ఏంటి డిఆర్స్ అయితే. సో నెక్స్ట్ దీని నుంచి కాబట్టి డిఆర్స్లో అయితేనేమో ఇక జస్ట్ L1 L2 బదులు A1 B1 C1 అలా ఉంటుంది అంతే. L2 M2 N2 C బదులు A2 B2 C2 ఉంటుంది. సో ఇది నెక్స్ట్ సైన్స్ క్వెటీటా పెద్దగా అవసరం లేదు, కాకపోతే డైరెక్ట్గా ఏమన్నా అడిగినప్పుడు మనకు అవసరం అవుతుంది. సో సైన్స్ క్వెటీటా అంటే ఏంటి 1 - కాస్ క్వెటీటా కాబట్టి కాస్ థీటా ఆల్రెడీ తెలుసు కదా. సో 1ని ఇలా రాసుకున్నాం. 1 అంటే 1ని ఇలా రాసుకోవచ్చా లేదా, అంటే ఇది L1² M1² ప్లస్ N² 1 కదా, ఇది కూడా 1గా. సో 1ని 1 × 1 అని రాసుకున్నాం. ఒక 1ని ఇలా రాసాం, ఇంకో 1ని ఇలా రాసాం. నెక్స్ట్ కాస్ థీటా అంటే ఏంటి ఇది. సో దీన్ని స్క్వేరింగ్ మల్టిప్లికేషన్ చేసి అది సింప్లిఫై చేస్తే ఇలా వస్తుంది. సో డైరెక్ట్ ఇది ఫార్ములా కాబట్టి గుర్తుపెట్టుకోండి. సైన్ థీటా అయితే ఇది. సో డీసీస్ అయితే అదే డిఆర్స్ అంటే డీసీస్ ఇక్కడ కూడా డినామినేటర్ వస్తుంది కాబట్టి అవసరం లేదు. సో ఏంటి డినామినేటర్, ఎందుకంటే సేమ్ ఇదే డినామినేటర్ వస్తుంది ఇక్కడ యాక్చువల్గా కాబట్టి అవసరం లేదు. కానీ అది A1 B1 C1లో ఉంటే ఖచ్చితంగా ఇక్కడ ఏం రావాలి, L1 బదులల్లా A1 వస్తుంది, M1 ఉన్న దగ్గరల్లా B1 వస్తుంది, N1 ఉన్న దగ్గరల్లా C1 వస్తుంది, అలాగే L2 దగ్గర A2 వస్తుంది, M2 దగ్గర B2 వస్తుంది, N2 దగ్గర C2 వస్తుంది న్యూమరేటర్లో.
డినామినేటర్ మాత్రం కంపల్సరీ రాయాలి. ఏం రాయాలి? డినామినేటర్ ఒకవేళ రూట్ ఆఫ్ a1² ప్లస్ b1² ప్లస్ c1² ఇంటూ రూట్ ఆఫ్ a2² ప్లస్ b2² ప్లస్ c2². ఎందుకు? డిఆర్స్ కాబట్టి. అదే డీసీస్ అయితే డినామినేటర్ అవసరం లేదు, ఎలా అయినా దాని సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఎంత 1 అవుతుంది కాబట్టి అవసరం లేదు. సో మరోసారి యాంగిల్ బిట్వీన్ అంటే మరోసారి చూద్దాం. సో L1 L2 డీసీస్ ఇచ్చినప్పుడు L1 L2 ప్లస్ కాస్ θ ఈక్వల్ టు M1 M2 ప్లస్ N1 N2 మోడ్. అదే సైన్ θ అయితేనేమో ఇలా ఇంతకుముందు ప్రూవ్ చేసాం. సో డినామినేటర్ ఎలా అయినా 1 కాబట్టి అవసరం లేదు. అదే A1 B1 C1 ఉన్నప్పుడు ఖచ్చితంగా డినామినేటర్ అవసరం. దీనికి తేడా చూడండి, సేమ్ ఒకటే అలాగే ఉంది, కాకపోతే ఇక్కడ డినామినేటర్స్ కూడా ఉన్నాయి. ఎందుకు? అక్కడ ఎందుకు లేదంటే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 1, ఇక్కడ డిఆర్స్ కాబట్టి సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 1 అవ్వదు. సేమ్ దానిలాగానే అక్కడ L1 L2 అయితే ఇక్కడ A1 A2, M1 M2 అంటే B1 B2, N1 N2 అంటే C1 C2 బై ఇక్కడ డినామినేటర్ మస్ట్, ఎందుకంటే అది నాట్ ఈక్వల్ టు 1 కాబట్టి రాశాం. అలాగే సైన్ θ కూడా ఇంతకుముందు చెప్పాను. సో అది ఇక్కడ మీకు ఓవరాల్గా చెప్పా కాబట్టి ఇక్కడ చూడండి. సేమ్ దానిలాగానే అక్కడ చెప్పాను L1 M2 బదులు ఏం రాయాలి? A1 B1 C1 రాసేస్తారు. డినామినేటర్ మస్ట్ అని చెప్పాను, ఎందుకంటే డినామినేటర్ అనేది మీకు డిఆర్స్ కాబట్టి అది 1 కాదు. ఇంతకుముందు డీసీస్ కాబట్టి డినామినేటర్ అవసరం లేదు. ఇక్కడ డినామినేటర్ అవసరం లేదు, వస్తుంది యాక్చువల్గా, కానీ దాని వాల్యూ ఎంత? 1. ఇక్కడ దీని వాల్యూ 1 కాదు కాబట్టి అలాగే ఉంటుంది. నెక్స్ట్, రెండు లైన్స్ పర్పెండిక్యులర్ అయితే, సో యాంగిల్ బిట్వీన్ మనకి 2 లైన్స్ తెలుసు, ఇది ఫార్ములా. సో మరి పర్పెండిక్యులర్ అయితే కాస్ ఎంత? యాంగిల్ ఎంత? 90. మరి కాస్ 90 ఎంత? 0 కాబట్టి దీని వాల్యూ ఎంత? 0 అవుతుంది. ఒకవేళ డిఆర్స్లో రాసినా కూడా ఏంటి? యాంగిల్ 90, కాస్ 90 ఎంత? 0 కాబట్టి న్యూమరేటర్ 0 అవ్వాలి. కాబట్టి యాంగిల్ రెండు లైన్స్ పర్పెండిక్యులర్ అయితే సో L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 ఈక్వల్ టు 0 అవుతుంది. అలాగే సేమ్ డిఆర్స్లో, అది డీసీస్లో అయితే డిఆర్స్లో అయితేనేమో సో అక్కడ కూడా కాస్ θ 0, కాస్ 90 ఎంత? 0 కాబట్టి A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 ఈక్వల్ టు 0 అవుతుంది. అదే 2 లైన్స్ ప్యారల్ అయితే ప్రపోర్షనల్ ఉంటుంది. 2 లైన్స్ ప్యారల్ అయితే ప్రపోర్షనల్ ఉంటుంది. ప్రపోర్షనల్ రెండు లైన్స్ ప్యారల్ ఉన్నప్పుడు సో ఏంటి? ఇంతకుముందు మనకి 2Dలో ఏంటి? రెండు లైన్స్ ప్యారల్ అయితే 2Dలో లానే సేమ్. సో 2 లైన్స్ ప్యారల్ అయితే వాటి స్లోప్స్ ఈక్వల్. ఇక్కడ 2 లైన్స్ ప్యారల్ అయితే వాటి డిఆర్స్ ఈక్వల్. సో దీని డిఆర్స్ సేమ్. సో ప్యారల్ అయితే ఇంకా అది M1 అయితే ఇది కూడా మనకి ఏంటి? స్లోప్ M1 కాబట్టి. అలాగే డీసీస్ ఏంటి? ఆ లైన్ డీసీసీ ఈ లైన్ డీసీసీ సేమ్, డీసీ సేమ్. అదే డిఆర్స్ అయితే ఇంకా ప్రపోర్షనల్ అంటాం. డిఆర్స్ అయితే ప్రపోర్షనల్ అంటాం. కాబట్టి L1/L2 ఈక్వల్ టు M1/M2 ఈక్వల్ టు N1/N2. డీసీస్ ఒకే సెట్ ఉంటుంది కాబట్టి ఈక్వల్ అని చెప్పేయచ్చు. అదే డిఆర్స్ అయితే కనుక ప్రపోర్షనల్ A1/A2 ఈక్వల్ టు B1/B2 ఈక్వల్ టు C1/C2. సో నెక్స్ట్ ఇప్పుడు ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ ది లైన్స్ హూస్ డైరెక్షన్ కోసైన్స్. సో 2 లైన్స్ ఇచ్చేసి వాటి మధ్య డైరెక్షన్ కోసైన్స్ అని ఇచ్చేసాడు డీసీస్ కాబట్టి మనకి యాంగిల్ కనుక్కోవడం ఫార్ములా కాస్ θ ఈక్వల్ టు రెండు లైన్స్ తెలిసినప్పుడు ఇది L1 M1 N1 ఇది L2 M2 N2 కాబట్టి ఫార్ములా ఏంటి? ఇంతకుముందు చేసిన ఫార్ములా. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తే సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో కాస్ θ ఈజ్ -1/2 వచ్చింది కాబట్టి యాంగిల్ ఏమొస్తుంది? 120 degrees అవుతుంది. సో నెక్స్ట్ ఇట్లాంటి క్వశ్చన్స్ మీకు ఐపీలో కూడా చాలా ఇంపార్టెంట్. సో ఐపీలో 7 మార్క్స్ క్వశ్చన్స్కి బాగా ప్రాక్టీస్ చేసి ఉంటారు. ఇలాంటి జేఈ మెయిన్స్లో కూడా వచ్చినాయి. సో వీటి మీద కొద్దిగా ఫోకస్ చేయండి. ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం ఎలా అనేది, అంటే దీని నుంచి 2 కండిషన్స్ ఇస్తాడు, వాటి నుంచి 2 సెట్స్ లైన్స్ యొక్క డీసీసో డిఆర్సో కనుక్కుంటే మనం యాంగిల్ కనుక్కోవచ్చు. సో ఇక్కడ యాంగిల్ బిట్వీన్ 2 లైన్స్ ఇచ్చాడు. సో 2 లైన్స్కి డీసీస్ ఉంటాయి కదా, ఆ డీసీస్ మధ్య రిలేషన్ ఇచ్చాడు. సో దీని నుంచి ఆ రిలేషన్ కనుక్కుంటే మన ప్రాబ్లం వస్తుంది. సో ఎలా సాల్వ్ చేయాలి? సో ఇది ఒక కండిషన్ ఇచ్చి ఉంటాడు, అక్కడ ఒక కండిషన్ ఇచ్చి ఉంటాడు. సో దీని నుంచి మనం ఏం చేస్తాం? సో L+M+N ఈక్వల్ 0 కాబట్టి దాని నుంచి n వాల్యూ సో ఈక్వల్ టు -L+M. సో నేను ఇంకో మెథడ్ చెప్తాను, ఈ మెథడ్ కూడా చూద్దాం. ఇలా రాస్తాం జనరల్గా, మీకు ఎట్లా ఐడియా వస్తే అట్లా. సో నెక్స్ట్ ఇప్పుడు n బదులు ఇది రాసేయచ్చు. అంటే ఇప్పుడు ఈ తీసుకొచ్చి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇది దీని నుంచి వచ్చింది కదా, అది వచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో 82L² + 2M². నెక్స్ట్ n అంటే ఏంటి? -L+M. సో మైనస్, సో దీని స్క్వేర్ అంటే ఏంటి? L+M² ఈక్వల్ టు ఎంత? 0. సో దీన్ని సింప్లిఫై చేసేస్తే అప్పుడు ఏమొస్తుంది? ఇది L² M² -2LM క్యాన్సిల్ అయిపోతుంది. సో 2L² అక్కడ L² క్యాన్సిల్ అయితే L².
సో ఎం స్క్వేర్ మైనస్ 2lm ఈక్వల్ టు 0 వస్తుంది. సో దీని నుంచి ఎల్ మైనస్ ఎమ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో దీని నుంచి ఎల్ ఈక్వల్ టు ఎం వస్తుంది, ఎల్ ఈక్వల్ టు ఎం. సో ఇందులో ఎం ప్లేస్లో ఒకటి ఎల్ ఈక్వల్ టు ఎం కాబట్టి ఎం ప్లేస్లో ఒకటి ఎల్ రాసేస్తే అప్పుడు ఎన్ ఈక్వల్ టు ఎం వస్తుంది, -2l అవుతుంది. సో ఈక్వల్ టు -2 ఎల్ అంటే ఏం రాయొచ్చు, మళ్ళీ ఎల్ అంటే ఎం అని రాయొచ్చు. సో ఇలా రిలేషన్ వచ్చేస్తుంది. ఒక ఆర్డర్లో రాసేయండి, -2l ఈక్వల్ టు -2m ఈక్వల్ టు ఎన్. సో అన్నిటినీ -2 పెట్టి డివైడ్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది, ఎల్ ఈక్వల్ టు ఎమ్. సో ఇదేంటి n/-2. సో ఇక్కడ ఏం లేదంటే ఏమున్నట్టు 1. సో ఇది వన్ ఆఫ్ ది సెట్ లైన్స్ మనకేంటి డీసీస్ ఆర్ డిఆర్స్. సో సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 1 అయితే డీసీస్, కాకపోతే డిఆర్స్. సో ఇది ఒక లైన్ యొక్క డిఆర్స్ వచ్చేసినాయి. సో మరి మొత్తంకి మనకు ఒక లైన్ డీసీస్ వచ్చినాయి, కానీ మొత్తం 2 లైన్స్ కదా, 2 లైన్స్ డీసీస్ రావాలి కదా. అంటే యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అయిపోయింది. యాక్చువల్గా పర్ఫెక్ట్ స్క్వేర్ కాలేదనుకోండి, ఇట్లా 2 ప్రోడక్ట్ వస్తుంది. అంటే ఎల్ మైనస్ ఎం ఇంటూ ఇంకోటి ఎల్ ఎంలో ఇంకో రిలేషన్ వస్తుంది. అంటే దీని ఫస్ట్ వన్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ ది 2 టర్మ్స్ వస్తుంది. అంటే సపోజ్ ఇక్కడ ఎల్ మైనస్ ఎమ్ ఇంకోటి ఏమో l+2m అలా వస్తుంది. అంటే రఫ్గా రాస్తున్నాను, అంటే ఈ టైప్లో వస్తుంది, l+2m ఏదో సంథింగ్ అలా వస్తుంది. అప్పుడు మనకి ఇదొక కండిషన్ తీసుకుంటే 2 సెట్స్ వచ్చినాయి. ఇక్కడ ఏమైందంటే పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చింది కాబట్టి 2 సేమ్ సెట్సే వచ్చినాయి, అందుకనే మనకి ఇంకో లైన్ రాలేదు. సో యాక్చువల్గా ఇంకో లైన్ కూడా రావాలి. సరే నో ప్రాబ్లం, అయినా కవర్ చేసేయచ్చు. సో మనకి ఎల్ ఈక్వల్ టు ఎం కదా, ఇక్కడ ఇందులో రాసేయండి. సో మనం ఏం రాస్తాం, ఎం బదులు ఎల్ రాసేస్తే అప్పుడు ఏంటి 2l² ఈక్వల్ టు n, 2l² + 2l², 4l². సో 4l² ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది, n² వస్తుంది. సో n ఈక్వల్ టు ఏమొస్తుంది, 2l వస్తుంది, n ఈక్వల్ టు 2l. సో రూట్ కాబట్టి +r-2l వస్తుంది. సో +r-2l అయితే ఇక్కడ అంటే ఎల్ వాల్యూ ఎంత, ఇక్కడ 1 కదా, ఎల్ వాల్యూ 1. సో ఇక్కడ +r- తీసుకుంటే -2 వచ్చింది. అదే ప్లస్ తీసుకుంటే ఏమొస్తుంది, అప్పుడు ఇంకో సెట్ ఏమొస్తుంది, 1 1. సో ఎల్ వాల్యూ +1 తీసుకుంటే ఇక +r- కదా, సో ప్లస్ తీసుకుంటే +2 వస్తుంది. ఇది ఇంకొక లైన్. సో ఇవేంటి డిఆర్స్, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 1 కాలేదు కాబట్టి. ఇప్పుడు వీటిని డీసీస్గా మార్చాలంటే సో మనకు అడిగింది ఏంటి, యాంగిల్ కాబట్టి మార్చక్కర్లేదు, డైరెక్ట్గా మనం ఫార్ములా ఏంటి, 2 లైన్స్ మధ్య యాంగిల్ అడిగాడు. సో అప్పుడు cos θ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, cos θ ఈక్వల్ టు a1 a2. సో a1 a2 అంటే ఎంత, 1 × 1 1 ప్లస్ b1 × b2 ప్లస్ c1 × c2. సో దట్ ఈస్ -4/√a² + b², 1 + 1 + 4 ఇంటూ √1 + 1 + 4. సో అప్పుడు 2 - 4 ఎంత, -2 సో √6 × √6 6. సో క్యాన్సిల్ అయిపోతే -1/3 వస్తుంది. సో θ ఈక్వల్ టు cos ఇన్వర్స్ ఆఫ్ -1/3. ఒకవేళ మీరు డిఆర్స్ మార్చుకుంటే అన్నిటిని √a² b² పెట్టి డివైడ్ చేస్తారు, అప్పుడు √6 సో √6 వస్తుంది, √6 అప్పుడు జస్ట్ a1 L1 × L2 డినామినేటర్ అవసరం లేదు, కానీ డినామినేటర్లో √6 వచ్చేస్తుంది. సో మీకు డిఆర్స్ చేసుకొని చేయొచ్చు, డీసీస్ కనుక్కొని చేయొచ్చు, ఎలా చేసినా ఏం కాదు. సో యాంగిల్ కనుక్కునేటప్పుడు అవసరం లేదు. డీసీస్ అడిగితే అప్పుడు మీరు ఏం చేస్తారు, అన్నిటిని √a² + b² + c² పెట్టి డివైడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, డిఆర్స్ డీసీస్గా కన్వర్ట్ అవుతాయి. సో వాడు ఇంకో రకంగా సాల్వ్ చేసాడు. సో సాల్వ్ అంటే మనం ఎలా అయినా సాల్వ్ చేయొచ్చు. ఇది కూడా ఒకసారి చూడండి. అంటే మీకు ఐడియా అనేది సాల్వ్ చేయాలి, ఇలాగే చేయాలని ఐడియా రాదు కాబట్టి నేను ఇంకో రకంగా చెప్పాను. సో ఇప్పుడు చేసినది కూడా చూద్దాం. జనరల్గా ఎక్కువ అలా చేస్తుంటాం. సో ఇక్కడ సో ఎలా చేశాడు చూద్దాం. సో ఫస్ట్ ఈ లైన్ సెకండ్ కండిషన్ రాసేసాం. సెకండ్ కండిషన్లో రెండిట్లో కోఎఫిషియంట్ సేమ్ ఉంది కాబట్టి కామన్ తీసాడు. సో అది ఆల్వేస్ సెట్ అవ్వకపోవచ్చు ఇట్లా, అందుకే జనరల్గా నేను చెప్పినట్టు చేసేయండి. సో ఇప్పుడు 2 కామన్ తీసేసాం. ఇప్పుడు దీని నుంచి l² + m², అంటే మామూలుగా ఫార్ములా ఉంది కదా, l² + m² అంటే మనకి ఇది ఒక కండిషన్ వాడుకోండి కొన్ని క్యాలిక్యులేషన్ ఈజీ అవ్వడానికి కోసం. సో అంటే ఈ కండిషన్సే కాదు, మనం అవుట్ సైడ్ కండిషన్స్ తీసుకోవచ్చు. ఏంటి, l² + m² + n² ఈక్వల్ టు ఎంత, 1 కదా. కాబట్టి దీని నుంచి అప్పుడు l² + m² అంటే ఏం రాయొచ్చు మీరు, 1 - n² రాయొచ్చు. అప్పుడు మీకు n వాల్యూ వచ్చేసింది. సో n వాల్యూ +r-2/√3 వచ్చింది. సో ఇప్పుడు n వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో ఇందులో 2 కామన్ తీసేస్తే 2 × l² + m², n² అటు వెళ్ళిపోయింది.
మళ్ళీ ఎన్ అంటే ఏంటి, ఎన్ అంటే ఏంటి, దీని నుంచి మైనస్ ఎన్ అంటే ఎల్ ఎం అటు పోయింది అనుకోండి, ఎల్ ఈక్వల్ టు ఏంటి మైనస్ ఆఫ్ ఎల్ ప్లస్ ఎం. సో ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఎల్ఎం రిలేషన్ కాబట్టి ఇటు కూడా ఎల్ఎం రిలేషన్ ఉంటే మీకు ఎల్ఎం వస్తుంది. సో దీన్ని సింప్లిఫై చేసేస్తే ఇంతకుముందు చేసినట్టుగా మనకి సో ఇలా వచ్చేసింది ఎల్ మైనస్ ఎం హోల్ స్క్వేర్. అప్పుడు ఎల్ ఈక్వల్ టు ఎం. మరి ఇది ఎలా వచ్చింది అంటే సో మనకి ఎల్ ప్లస్ ఎం ఈక్వల్ టు ఏంటి, ఎల్ ప్లస్ ఎం ఈక్వల్ టు ఏంటి మైనస్ ఎన్ కదా. కాబట్టి అప్పుడు ఏమొస్తుంది ఎల్ ప్లస్ ఎం. ఎన్ అంటే ఏంటి అప్పుడు ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 2/√3 కదా. సో ఆ ప్లస్ ఆర్ మైనస్ రాస్తే ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఆర్ ప్లస్ అవుతుంది. సో ఎం బదులు మీరు ఏం రాస్తారు, ఎల్ ఈక్వల్ టు ఎం కాబట్టి రాసేస్తే 2L వచ్చేస్తుంది. అప్పుడు ఎల్ వాల్యూ ఇది ఏంటి అంటే డీసీస్ వచ్చినాయి. మనకి ఇంతకుముందు డిఆర్స్ వచ్చినాయి, ఇక్కడ డీసీస్ వచ్చేసినాయి. సో 2 6 మనకి డినామినేటర్ √6 లేదు అంటే √6 పెట్టి మల్టిప్లికేషన్ చేసేయండి, అన్నిటికీ మనకి ఇంతకుముందు చేసిన డిఆర్స్ వచ్చేస్తాయి. ఇంకా ఆ తర్వాత యాంగిల్ కనుక్కోవడం పెద్ద కష్టమేం కాదు కదా. సో నెక్స్ట్ అక్యూట్ యాంగిల్ బిట్వీన్ ది డయాగనల్స్ ఆఫ్ ది క్యూబ్. సో క్యూబ్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటుంది కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్, జెడ్ కోఆర్డినేట్ అన్నీ కూడా సేమ్ తీసుకుంటాం. ఇది ఆర్జిన్ 0,0. సో ఎలాంగ్ ది ఎక్స్ యాక్సిస్ ఏ యూనిట్సే, ఎలాంగ్ ది వై యాక్సిస్ ఏ యూనిట్సే, ఎలాంగ్ ది జెడ్ యూనిట్స్ జెడ్ యాక్సిస్ కూడా ఏ యూనిట్సే. సో ఇప్పుడు 0,0. సో ఇప్పుడు మనకి ఈ డైరెక్షన్లో ఎలాంగ్ ది ఎక్స్ యాక్సిస్ ట్రావెల్ చేసాం కాబట్టి వై అండ్ జెడ్ చేంజ్ అవ్వద్దు. సో ఎక్స్ వాల్యూ ఏ వస్తుంది, వై అండ్ జెడ్ 0 అవుతుంది. సో నెక్స్ట్ నుంచి ఇటు నుంచి ఎలాంగ్ ది ప్యారల్ టు వై యాక్సిస్ ఏ యూనిట్స్ మూవ్ అయ్యాం కాబట్టి అప్పుడు వై కోఆర్డినేట్ ఏ యూనిట్స్ పెరుగుతుంది. సో ఈ పాయింట్ వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఆర్జిన్ నుంచి సేమ్ ఎలాంగ్ ది వై యాక్సిస్ ఏ యూనిట్స్ చేంజ్ అయ్యాం కాబట్టి సో జస్ట్ ఇక్కడ ఏంటి పాయింట్ 0,0 అయితే జస్ట్ ఆర్జెంటల్ మూవ్ అయ్యాం కాబట్టి సో ఎలాంగ్ ది వై యాక్సిస్ మూవ్ అయ్యాం కాబట్టి వై కోఆర్డినేట్ మీకు ఏ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలాంగ్ ది జెడ్ యాక్సిస్ వెర్టికల్ అంటే జెడ్ యాక్సిస్ కాబట్టి సో ఏ యూనిట్స్ పెరిగారు కాబట్టి జెడ్ కోఆర్డినేట్ ఇక్కడ ఉన్న పాయింట్కి జెడ్ కోఆర్డినేట్ ఏమవుతుంది ఏ యూనిట్స్ యాడ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఇక్కడ ఆల్రెడీ మనకి డి తెలుసు. వెర్టికల్గా డి ఏంటి మనం జెడ్ యాక్సిస్ వెర్టికల్గా ఎలాంగ్ ది జెడ్ యాక్సిస్ ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి ఈ పాయింట్కి జెడ్ కోఆర్డినేట్ ఏ యూనిట్స్ యాడ్ అవుతుంది కాబట్టి ఆ పాయింట్ ఏంటి ఏ. అలాగే నెక్స్ట్ ఇక్కడ నుంచి వెర్టికల్గా మూవ్ అయినప్పుడు సేమ్ ఇలాగే ఉంటుంది. వెర్టికల్ మూవ్ అయ్యారు కాబట్టి జెడ్ కోఆర్డినేట్ ఏ యూనిట్స్ ఇంక్రీజ్ అయ్యింది. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి సో అన్ని పాయింట్స్ మనం మార్క్ చేసేసుకోవచ్చు. ఏంటి సేమ్ ఎలాంగ్ ది జెడ్ యాక్సిసే ట్రావెల్ అయ్యాం కాబట్టి ఏ యూనిట్స్ పెరుగుతుంది కాబట్టి ఇది పాయింట్. ఇప్పుడు మనకి క్యూబ్కి ఆల్ వెర్టెక్సెస్ వచ్చేసినాయి. ఇప్పుడు ఏమన్నాడంటే యాంగిల్ బిట్వీన్ ది డయాగనల్స్ అంటున్నాడు. యాంగిల్ బిట్వీన్ డయాగనల్స్ అంటే సో ఇక్కడ మనకి క్వశ్చన్ 2 రకాలుగా అడగచ్చు. సో క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే ఇక్కడ యాంగిల్ బిట్వీన్ ది స్పేస్ డయాగనల్స్ అనొచ్చు, లేదంటే టీ డయాగనల్స్ అనొచ్చు. సో క్యూబ్ డయాగనల్స్ తీసుకోవాలి. అలా కాకుండా యాంగిల్ బిట్వీన్ ఫేస్ డయాగనల్స్ అడగచ్చు, యాంగిల్ బిట్వీన్ ఫేస్ డయాగనల్ అండ్ డయాగనల్ అడగచ్చు, లేదంటే యాంగిల్ బిట్వీన్ ఫేస్ డయాగనల్ అండ్ ఒక సైడ్ అడగచ్చు. ఇట్లా రకరకాలుగా అడగచ్చు. సో ఏదైనా 2 లైన్స్ మధ్యలో యాంగిల్ కావాలంటే ఆ 2 లైన్స్ డిఆర్స్ కావాలి అంతే. సో ఫస్ట్ అయితే మనం క్యూబ్ డయాగనల్స్ చూద్దాం. క్యూబ్ డయాగనల్స్ అంటే మొత్తం క్యూబ్కి 4 డయాగనల్స్ ఉంటాయి. మనకు రూమ్కి చూసుకోండి టాప్ నుంచి ఇటు లెఫ్ట్ సైడ్ టాప్ అయితే అక్కడ అటు సైడ్ కార్నర్ ఏంటి బాటమ్, లేదా అటు టాప్ అయితే ఇటు బాటమ్, లేదంటే ఈ డయాగనల్ ఇంకో డయాగనల్. సో అటు టాపు ఇటు బాటమ్, లేదంటే ఇక్కడ టాపు అటు బాటమ్. సో మొత్తం 4 డయాగనల్స్ వస్తాయి. సో మీరు 2 డయాగనల్స్ కనుక్కున్నా కూడా ఏం కాదు. సో ఏమన్నా 2 డయాగనల్స్ డిఆర్స్ కనుక్కోండి. సో మనకి ఆల్ పాయింట్స్ తెలిసినప్పుడు 2 లైన్స్ డిఆర్స్ కనుక్కోవడం పెద్ద కష్టమేం కాదు కదా. కాబట్టి ఇప్పుడు ఓపీ అని ఒక డయాగనల్, సిడి ఒక డయాగనల్ చూద్దాం. సో ఓపీ అంటే ఓ అనే పాయింట్ ఏంటి 0 0 0. సో ఇప్పుడు ఓపీ డయాగనల్స్ అంటే డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్. సో ఇది కాబట్టి మనకి ఓపీ డయాగనల్స్ డిఆర్స్ వచ్చేసినాయి. అలాగే సిడి డిఆర్స్. సో ఈ లైన్ డిఆర్స్ అంటే ఇక్కడ కూడా డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్ ఏ మైనస్ 0. అలాగే నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్ ఏ మైనస్ 0. అలాగే డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్ 0 మైనస్ ఏ. సో మైనస్ ఏ వస్తుంది. అప్పుడు ఫైనల్గా మనకి ఫస్ట్ లైన్ డిఆర్స్ ఏమొచ్చేసినాయి. సో ఫస్ట్ లైన్ ఓపీ డిఆర్స్ ఏంటి, ఓపీ డిఆర్స్ ఏ ఓపీ డిఆర్స్ అయితే, అలాగే సిడి డిఆర్స్ ఏంటి, సిడి డిఆర్స్ ఏ మైనస్ ఏ వచ్చింది. వెక్టార్లు అయితేనేమో ఐజేకేలు రాస్తాం. ఇప్పుడు ఈ 2 లైన్స్కి యాంగిల్ కనుక్కోవడం మనకు తెలీదా ఏంటి A1 A2
ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 యాంగిల్ అడిగాడు కాబట్టి సో డీసీస్గా మార్చక్కర్లేదు, ఇక్కడ మార్చేసేయడం, మార్చకుండా కూడా మీరు డైరెక్ట్ చేసేయచ్చు. సో ఇప్పుడు ఏంటి డైరెక్ట్ కనుక్కుందాం, ఎందుకు అదంతా డీసీస్ మార్చడం. సో ఏంటి కాస్ థీటా ఈక్వల్ టు డిఆర్స్ తెలిసినప్పుడు a1 a2, సో a ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ b1 b2 అది కూడా ఏ స్క్వేర్, నెక్స్ట్ c1 ఇంటూ c2 మైనస్ ఏ స్క్వేర్ బై రూట్ ఆఫ్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఎంత, అది ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 3a స్క్వేర్ వస్తుంది. అలాగే ఇది కూడా అంతే, రూట్ ఆఫ్ 3a స్క్వేర్ వస్తుంది. సో ఒక ఏ స్క్వేర్ క్యాన్సిల్, సో ఏ స్క్వేర్ బై రూట్ 3a స్క్వేర్ అంటే 3a స్క్వేర్, ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, 1/3 వస్తుంది. సో కాస్ థీటా ఈక్వల్ టు 1/3 వస్తుంది. సో థీటా ఈక్వల్ టు ఏంటి, కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/3 వస్తుంది. డీసీస్ మార్చుకోండి డైరెక్ట్గా అప్పుడు L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2. డీసీస్ ఎలా వచ్చినాయి, వీటన్నిటిని రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ పెట్టి డివైడ్ చేస్తే డీసీస్ వచ్చినాయి. సో డిఆర్స్గా ఉంచుకొని చేయడం అనేది బెస్ట్. ఇక్కడ నేను అడుగుతుంది ఏంటంటే, ఇక్కడ యాంగిల్ బిట్వీన్ డయాగనల్సే అడగాలి రూల్ ఏం లేదు. యాంగిల్ బిట్వీన్ క్యూబ్ డయాగనల్ అండ్ బేస్ డయాగనల్ అడగచ్చు. సో క్యూబ్ డయాగనల్ అంటే ఏదో ఒకటి తీసుకోండి, సిడీనో ఓపీనో ఏదో ఒకటి, సిడి తీసుకుందాం సపోజ్, ఇది సిడి. సో అప్పుడు ఇక్కడ నుంచి ఇదే ఎక్కడైతే ఎండ్ అయిందో ఏదో ఒక పాయింట్ సి నుంచి కానీ డి నుంచి కానీ ఒక ఫేస్కి డయాగనల్ అంటే బేస్కి, లేదంటే పైన ఈ డయాగనల్ తీసుకున్నా ఏం కాదు. ఓకే, ఒకటి క్యూబ్ ఒకటేమో ఫేస్, అంటే ఇప్పుడు క్యూబ్కి ఇది డయాగనల్ కదా, ఎండ్ పాయింట్స్ నుంచి అంటే ఇట్లా కూడా వస్తుంది మీకు. సో ఇది కూడా తీసుకోవచ్చు. అంటే క్యూబ్ డయాగనల్ ఏం తీసుకున్నాం, సిడి తీసుకున్నాం. క్యూబ్ డయాగనల్ సిడి తీసుకుంటే అప్పుడు ఫేస్ డయాగనల్ ఏం తీసుకోవచ్చు, మీరు ఓడి తీసుకోవచ్చు. ఓడి నచ్చలేదంటే సిడి, క్యూబ్ డయాగనల్ సిడి తీసుకున్నాం కాబట్టి సో సి నుంచి పోయే ఫేస్ డయాగనల్ ఏంటి, సిపి తీసుకోవచ్చు. సో వీటి మధ్యలో యాంగిల్ సిడిడిఆర్స్ ఆల్రెడీ వచ్చినాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఇప్పుడు ఇది చూద్దాం. సిడిడిఆర్స్ వచ్చినాయి, నెక్స్ట్ ఏంటి ఓడిడిఆర్స్ కావాలి. మరి ఓడిడిఆర్స్ ఏమవుతాయి, సో సో ఇక్కడ ఏంటి 0,0,0నే కదా, కాబట్టి a-0, నెక్స్ట్ a-0, నెక్స్ట్ 0 - ఎంత 0. సో అప్పుడు సిడిడిఆర్స్ వచ్చేసినాయి. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు, సేమ్ ఇంతకుముందు లాగానే సిడిడిఆర్స్ ఏంటి ఏ వస్తే, సో ఇప్పుడు ఓడిడిఆర్స్ ఏంటి, ఓడిడిఆర్స్ ఏ 0 వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య యాంగిల్ కావాలి. సో కాస్ థీటా ఈక్వల్ టు డాట్ ప్రోడక్ట్, సో ఏ ఇంటూ ఏ స్క్వేర్, నెక్స్ట్ ప్లస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్, నెక్స్ట్ 0 ఇంటూ -a, సో 0/రూట్ ఆఫ్ సో ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో పైన న్యూమీటర్లో ఏమొస్తుంది, 2a² బై ఇది రూట్ 3 ఏ స్క్వేర్, నెక్స్ట్ ఇది రూట్ ఆఫ్ 2a². సో రూట్ అంటే రూట్ ఏమొస్తుంది, 2a² బై రూట్ 3 ఇంటూ రూట్ 2, ఈ నెక్స్ట్ ఏ ఇంటూ ఏ స్క్వేర్, సో ఏ స్క్వేర్ క్యాన్సిల్, ఇక్కడ రూట్ 2 క్యాన్సిల్. సో మీకు ఏమొస్తుంది, కాస్ థీటా ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2/3 వస్తుంది. సో థీటా ఈక్వల్ టు ఏమొస్తుంది, కాస్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఆఫ్ 2/3 వస్తుంది. ఒక్కోసారి ఏమడగచ్చు, ఫేస్ డయాగనల్కి సైడ్కి, అప్పుడు ఈ లైన్ డిఆర్స్, ఈ లైన్ ఏదైనా ఆ రెండు లైన్స్ డిఆర్స్ కనుక్కుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. క్వశ్చన్ సైజ్ చదవడం మెయిన్ ఇంపార్టెంట్. క్వశ్చన్ సరిగ్గా అర్థం చేసుకుంటే పెద్ద ప్రాబ్లం లేదు. ఫైండ్ ది డైరెక్షన్ కోసైన్స్ ఆఫ్ ది లైన్. ఒక లైన్ యొక్క డైరెక్షన్ కోసైన్స్ అడుగుతున్నాడు. విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు లైన్స్, ఇంకో రెండు లైన్స్కి పర్పెండిక్యులర్. మనకు కావాల్సిన లైన్ ఏంటంటే ఈ రెండు లైన్స్కి పర్పెండిక్యులర్. సో ఈ రెండు లైన్స్ డిఆర్స్ ఇచ్చాడు, ఫస్ట్ లైన్ డిఆర్స్, సెకండ్ లైన్ డిఆర్స్. ఇప్పుడు మనకు కావాల్సిన లైన్ కావాలి, డిఆర్స్ తెలీదు. సో వాటిని ఎల్ఎంఎన్ అనుకుందాం, ఎల్ఎంఎన్. సో ఇది మనకు కావాల్సిన లైన్ ఇచ్చిన 2 లైన్స్కి ఏంటి పర్పెండిక్యులర్ అన్నాడు. సో ఫస్ట్ లైన్ ఏంటి 1 -2 -2. సో సెకండ్ లైన్ కూడా పర్పెండిక్యులర్ 1 2 -1. సో ఈ రెండు పర్పెండిక్యులర్, అలాగే ఈ రెండు పర్పెండిక్యులర్. సో మరి ఈ రెండు పర్పెండిక్యులర్ అయితే డాట్ ప్రోడక్ట్ ఏం కావాలి, 0 అవ్వాలి. కాబట్టి ఈ రెండింటికి డాట్ ప్రోడక్ట్ చేసేస్తే 1 × L. సో నెక్స్ట్ -2m -2n = 0. అలాగే ఫస్ట్ థర్డ్ లైన్ కూడా పర్పెండిక్యులరే కాబట్టి ఈ రెండింటి కూడా మనకి ప్రోడక్ట్ ఆఫ్ ది డిఆర్స్ ఏం కావాలి, 0 అవ్వాలి. సో 0 × L 0 + 2 × M 2m
నెక్స్ట్ 1 ఇంటూ ఎన్ మైనస్ ఎన్ ఈక్వల్ టు 0. సో ఈ రెండు లైన్స్ని సాల్వ్ చేసేస్తే మనకి డిఆర్స్ వస్తాయి. సో మన ఎల్ ఎం అన్ని కనుక్కోక్కర్లేదు. సో డైరెక్ట్గా రెండు లైన్స్ని ఎలా సాల్వ్ చేస్తాం? ఫస్ట్ మనకి XYZలో ఉన్నప్పుడు ఫస్ట్ Y కోఎఫిషియెంట్స్, తర్వాత Z కోఎఫిషియెంట్స్, తర్వాత X కోఎఫిషియెంట్స్, మళ్ళీ Y కోఎఫిషియెంట్స్ రాస్తాం. ఇక్కడ LMNలో ఉంది కాబట్టి ఫస్ట్ M కోఎఫిషియెంట్స్ -2 2, అలాగే సెకండ్ లైన్ ఇదేంటి N కోఎఫిషియెంట్స్ -2 -1. నెక్స్ట్ L కోఎఫిషియెంట్స్, ఫస్ట్ లైన్ L కోఎఫిషియెంట్ 1, సెకండ్ ఇక్కడ ఏంటి లేదు, సెకండ్ లైన్ లేదు కాబట్టి 0. మళ్ళీ ఫస్ట్ లైన్ -2 2. సో ఇక్కడ ఏం రాస్తాం? అక్కడైతే XYZలో అయితే అక్కడ XN రాస్తాం, ఇక్కడ YN రాస్తాం. కాదు ఇక్కడ M, ఇక్కడ ఏంటి N. లేదంటే కాన్స్టెంట్ ఉంటే XY కాన్స్టెంట్ 1 రాస్తాం. రెండు లైన్స్ తోటి ఎలా సాల్వ్ చేయాలి మీకు తెలిసిన లాజిక్కే, మర్చిపోతే చూసుకుని ఒకసారి. ఇప్పుడు ఏంటి L బై, సో -2 ఇంటూ -1 ఎంత 2. సో మైనస్ ఈ రెండింటి ప్రోడక్ట్ -4, మైనస్ ఆఫ్ మైనస్ ఎంత +4 ఈక్వల్ టు M బై, సో -2 ఇంటూ 0 0, నెక్స్ట్ మైనస్ ఆఫ్ -1 +1, నెక్స్ట్ N బై 2 -0. సో అప్పుడు మనకి ఏమొచ్చింది? L బై 6, M బై 1, నెక్స్ట్ N బై 2. సో ఇక్కడ తప్పైంది, సేమ్ రాలేదు. సో ఇది సో ఇది చూడండి, ఇది 0 2 1. సో ఇక్కడ మైనస్ రాశాను +1. సో ఇది +1, అప్పుడు ఇది ఏంటి -2 వస్తుంది. సో నెక్స్ట్ ఇది కూడా పోతుంది 2, ఇది -1 వస్తుంది. సో సేమే వస్తుంది. సో అప్పుడు ఏంటిది L, సో L బై 2, M బై -1, నెక్స్ట్ N బై 2. సో 2 1 మైనస్, సో ఇవే వచ్చినాయి కదా చూడండి, 2 1 -2. సో అప్పుడు కావాల్సిన లైను ఈ లైన్ డిఆర్స్ వచ్చేసినాయి. సో మనకు అడిగింది ఏంటి? DCs కాబట్టి √A² B² C² పెట్టి డివైడ్ చేసేస్తే సరిపోతుంది. √A² B² C² పెట్టి డివైడ్ చేయండి, ఎంత? √9 అంటే 3 పెట్టి డివైడ్ చేస్తే DCs వచ్చేస్తాయి.